అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లా బకాష్. నిన్నటి రోజున బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి, ఆ దేశం వదిలిపెట్టి మన దేశంలోని త్రిపుర రాష్ట్రంలోని అగర్తల ప్రాంతానికి పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. ఆ దేశం నుంచి ఆమె బహిష్కరించబడింది. ఆమె తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలు, ఆ తర్వాత ఆ దేశంలో చెలరేగుతున్నటువంటి అల్లర్లకు గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకునే దానికి ప్రయత్నిద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో, మనందరికీ తెలుసు బంగ్లాదేశ్ అనేది ఒకప్పుడు పాకిస్తాన్ దేశం అనమాట. పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి భూభాగం ఈ బంగ్లాదేశ్. ఒకప్పుడు ఈ బంగ్లాదేశు, పాకిస్తాన్ ఇండియాలోనే ఉండేటివి. ఎప్పుడైతే మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ సపరేట్ దేశంగా ఏర్పడిందో, ఆ సమయంలో బంగ్లాదేశ్ ప్రాంతం కూడా పాకిస్తాన్ కిందనే ఉండేది. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్‌గా ఉండేది. ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో అది వెస్ట్ పాకిస్తాన్ అలాగే ఉంది. ఈస్ట్ పాకిస్తాన్ ఉండేది ఇప్పుడు బంగ్లాదేశ్‌గా ఏర్పడింది. సో, దానికి గల కారణం ఏంటంటే 2 భూభాగాలున్నాయి. ఇక్కడ పరిపాలనకు కూడా ఇబ్బందిగా ఉంది. మాకు సరైన న్యాయం జరగట్లేదు అని జెప్పేసి ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్‌లో అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అనమాట. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు నిర్ణయం తీసుకొని మాకు సెపరేట్ దేశం కావాలి అని జెప్పేసి లిబరేషన్ వార్ 1971లో చేశారనమాట. ఆ లిబరేషన్ వార్ చేసినటువంటి గొప్ప వాళ్ళలో, ఆ ప్రముఖుల్లో ఒక ప్రముఖుడు ముజ్బిర్ రెహమాన్. ఇప్పుడు షేక్ హసీనా వాళ్ళ యొక్క తండ్రి. ఆయన కూడా ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేశారనమాట. సో, ఆ సమయంలో వియోచన యుద్ధం అంటారనమాట. ఆ సమయంలో మన దేశం కూడా ఆ దేశానికి బంగ్లాదేశ్‌కి స్వతంత్రం రావాలని చెప్పేసి మన దేశస్తులు కూడా మన ఆర్మీ కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. చాలామంది మరణించారు కూడా. సో, ఆ దేశంలో కూడా ఉన్నటువంటి ఆ సమయంలో పోరాడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యుద్ధంలో ఒక 3,00,000 మంది దాకా మరణించారనమాట. ఇప్పుడు ఈ గొడవకు గల కారణం ఏంటి? అదంతా ఎందుకు మనకు అవసరము అంటే, సో, ఆ విషయం తెలిస్తే ఇప్పటికి గల అల్లర్లకు రీజన్ తెలుస్తుందనమాట. సో, ఆ సమయంలో ఆ లిబరేషన్ వార్‌లో మరణించినటువంటి 3,00,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసులకి రిజర్వేషన్ ఇవ్వాలి. ఎంత? ఒక 30% దాకా రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ముజ్బిర్ రెహమాన్ గారు నిర్ణయించుకున్నారు. సో, అది కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ రిజర్వేషన్ అనేది ఎత్తివేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్‌ని ఎత్తివేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆ రిజర్వేషన్‌ని కంటిన్యూ చేయాలి అని చెప్పేసి వీళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ ప్రకారం అవసరం లేదు. మెరిట్ ప్రకారం జాబ్‌లు ఇవ్వాలి. మెరిట్ ప్రకారమే సీట్లు ఇవ్వాలి అని జెప్పేసి వాళ్ళు ధర్నా చేయడం స్టార్ట్ చేశారనమాట. చాలా సింపుల్‌గా చెప్తున్నాను. మాకి ఆ వియోచన సమయంలో ఎవరైతే పోరాడి చనిపోయి ఉంటారో వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ వారసులకి 30% రిజర్వేషన్ ఇస్తన్నారు గదా! సో, అలా కాకుండా మెరిట్ ప్రకారం ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చింటాయో వాళ్ళకి జాబ్ ఇస్తే, ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చింటాయో వాళ్ళకే సీట్లు ఇస్తే బావుంటుంది అని జెప్పేసి వాళ్ళ డిమాండ్ మేరకు ధర్నాలు చేశారు. సుప్రీంకోర్టు కూడా దానికి అనుకూలంగా 30% ఉన్నదాన్ని 93% ఎవరైతే మెరిట్‌తో పాస్ అయ్యి ఉంటారో, మార్కుల ఆధారంగా ఉంటుందో 93% ఆ విధంగా సీట్లు కేటాయించాలి, జాబులు కేటాయించాలి. మిగతా 5% మాత్రమే ఈ అప్పుడు ఆ సమయంలో పోరాడి చనిపోయి ఉంటారో వాళ్ళ వారసులకి ఒక 5% రిజర్వేషన్ ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మిగతా 2% వచ్చేసి అది మామూలుగా ఎవరైతే వికలాంగులు ఉంటారో, తర్వాత ట్రాన్స్‌జెండర్‌లు ఉంటారో వాళ్ళు కేటాయించాలని చెప్పేసింది. దీనికి కూడా ఆ స్టూడెంట్లు ఒప్పుకోవడం జరిగింది. ఓకే. ఒప్పుకుంటామని చెప్పేసి రీసెంట్‌గా వచ్చిందనమాట ఈ తీర్పు. బట్ అయితే షేక్ హసీనా వీళ్ళు చేసేటువంటి ధర్నాకి వ్యతిరేకంగా మన దేశంలో కూడా చూస్తూ ఉంటాం కదా! ఎవరైనా ధర్నాలు చేస్తే వాళ్ళ మీద పోలీసులు లాఠీ చార్జ్ గాని, టియర్ గ్యాస్ గాని ఇలా ఉపయోగిస్తుంటారు కదా! సో, అదే విధంగానే ఆ దేశంలో ఆ నిరసనల్ని ఆహ్, అంతమొందించడానికి, దాన్ని స్టాప్ చేయడానికి ఇలాంటివి లాఠీ చార్జీలు గాని, ఇలాంటివి చాలా జరిగాయనమాట అల్లర్లు. సో, ఆ సమయంలో 300 మంది దాకా చనిపోయారు. వీళ్ళకు నష్టపరిహారం కల్పించాలి. సారీ చెప్పాలి మీరు. షేక్ హసీనా అనేది నాలుగోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైంది. రీసెంట్‌గా జనవరిలో ఎలక్షన్‌లో. ఆ సమయంలో కూడా రిగ్గింగ్ చేసి గెలిచింది. జస్ట్ అక్కడ ఓట్ పర్సెంటేజ్ చూసుకుంటే ఆ సమయంలో 40% మాత్రమే ఓట్ పర్సెంట్ జరిగింది. ఇది చాలా అన్యాయము, రిగ్గింగ్ జరిగిందని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా ఎళ్ళిపోయాయనమాట. దానికి వెనుదిరిగిందనమాట. సో, అంత అవినీతిగా ఎలక్షన్‌లు జరిగాయి. అందులోనూ డిక్టేటర్‌గా ఆమె ఏది తీసుకున్న నిర్ణయాలు తను ముక్కుసూటిగా అసలు ప్రజలకు ఉపయోగంగా లేవు అని జెప్పేసి ఆ దేశంలో భావిస్తారు. బట్ మన దేశానికైతే ఆ దేశం నుంచి మంచి సత్సంబాలే ఉంటాయి. ఆమె నుంచి గూడా. సో, ఇప్పుడు ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చనిపోయినటువంటి
ఈ 300 మందికి నష్టపరిహారం చెల్లించాలి, మాకు సారీ చెప్పాలని చెప్పేసి ఆ నిరసనలు సుప్రీంకోర్టు, ఆ దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా ఆ నిరసనలు అనేటివి అలాగే కంటిన్యూ చేస్తున్నారనమాట. ఈసారి ఇంకా తీవ్రంగా చేసి సహాయ నిరాకరణ ఉద్యమం అంటారు కదా, నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ ఏదైతే ఉంటుందో, అంటే ట్యాక్స్‌లు పే చేయొద్దండి ఈ గవర్నమెంట్‌కి, ఏది చేయొద్దండి అని చెప్పేసి స్టూడెంట్లు పెద్ద ఎత్తున తరలి వచ్చి అలా చేశారనమాట. అలా చేయడానికి ఆ స్టూడెంట్స్ అలా నిరసనలు తెలపడానికి సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో, ట్యాక్స్‌లు పే చేయొద్దండి, ఇట్లా స్టూడెంట్లు తెలుసుకుంటే ఏదన్నా సాధ్యం అవుతుంది. అవుతుంది. కానీ వాళ్ళు వెనకాల ఉన్నటువంటి శక్తి ఏంటి అని చెప్పేసి చాలామంది చెప్పేదేంటంటే, వాళ్ళ ఎనకాల ప్రతిపక్షాలున్నాయి. సో, ప్రతిపక్షాల యొక్క వాదన ఏంటంటే, ఆ లిబరేషన్ వార్‌లో ఎవరైతే ప్రాణాలు విడిచారో ఆ సమయంలో 1971లో వాళ్ళు ఇప్పుడున్నటువంటి అమామీ పార్టీ అనమాట, షేక్ హసీనా పార్టీ సంబంధించిన కార్యకర్తలే ఉన్నారు. వాళ్ళకే లబ్ధి చేకూరుతుంది. దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఈ స్టూడెంట్లని ఉసిగొల్పి ఇలా చేశారనుకుందాం. తర్వాత వాళ్ళ స్టూడెంట్లు మంచిగా ఆలోచించి మాకు రిజర్వేషన్ మెరిట్ ప్రకారం ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఆలోచించుండొచ్చు. బట్ అయితే షేక్ హసీనా గవర్నమెంట్‌ని తీసేసేంత విధంగా వాళ్ళు రెచ్చగొట్టింది ఎవరు? దాని వెనకాల ఉన్నటువంటి శక్తులు ఏంటి అనుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు. ఆ ప్రతిపక్షాలకు మళ్ళీ రజాకారులు అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. రజాకారులు అంటే ఏంటంటే, బంగ్లాదేశ్ అప్పుడు యుద్ధం ఏదైతే జరిగిందో, ప్రత్యేక బంగ్లాదేశ్ కావాలని ఒక 70% మంది పోరాడుతూ ఉంటే, 30% మాకు పాకిస్తానే కావాలి, మేము పాకిస్తాన్‌లోనే ఉంటాం, పాకిస్తాన్‌కే సపోర్ట్ చేస్తాం, పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసే వాళ్ళని ఆ దేశంలోనే ఉంటూ వేరే దేశమైనటువంటి పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసే వాళ్ళని రజాకారులు అంటారనమాట. సో, ఆ రజాకారులు ఇప్పుడు ఈ స్టూడెంట్‌ని రెచ్చగొట్టారు. అట్ ది సేమ్ టైమ్ చైనా బీఆర్ఐ, బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ చెప్పేసి ప్రతి దేశంలోనూ తన యొక్క మార్క్ నిలబెట్టుకోవాలి. అక్కడ ఎంటర్ అయ్యి ఆ దేశానికి ఆర్థికంగా సపోర్ట్ చేసి మళ్ళీ ఆ దేశాన్ని తన గుప్పట్లో పెట్టుకొని ఇండియా మీద ఉసిగొల్పాలి అని చెప్పేసి చైనా యొక్క ప్లాన్. అది కూడా బంగ్లాదేశ్‌లో ఈ స్టూడెంట్స్ యొక్క నిరసన ఏదైతే ఉందో దానికి కూడా చేసింది అని చెప్పేసి చాలామంది పెద్దలు చెప్తున్నారు. సో, బట్ ఏదేమైతేనేమి ఆమె జరిగినటువంటి ఎలక్షన్‌లు కూడా అంత న్యాయబద్ధంగా జరగలేదు. సో, అలా న్యాయబద్ధంగా జరగలేదు కాబట్టే ఈరోజు అన్యాయంగా తన దేశాన్ని వదిలేసి నాలుగోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి షేక్ హసీనా, ఒక డిక్టేటర్‌గా పనిచేసినటువంటి హసీనా తన దేశాన్ని వదిలిపెట్టి రావడం జరిగింది. ఇప్పుడు ఆ దేశం సైనిక పాలనలోకి వెళ్ళిందనమాట. సో, చూడాలి ముందు ముందు ఎలా ఉంటుంది. బట్ అయితే మన దేశానికి కొంచెం థ్రెట్ ఉంటుందనమాట. ఆ దేశం యొక్క భూభాగంతో ఎక్కువ 4032 కిలోమీటర్ల సరిహద్దు పంచుకొని ఉందనమాట. సో, వేరే వాళ్ళైనటువంటి ఆ రజాకార్లు కానీ, ఆ చైనా కంట్రోల్‌లో ఉన్నటువంటి ఎవరన్నా ప్రతిపక్షాలు గానీ, ఆ దేశంలో ప్రధానిగా ఎన్నికైన తర్వాత మన దేశానికి అంతో ఇంతో ముప్పు ఉంటుందనమాట. సో, ఇంతకుముందైతే మంచిగా సపోర్ట్ ఉండేది ఆ దేశానికి, మన దేశానికి. మనం చూసుకుంటే అగర్తలా నుంచి ఆ బంగ్లాదేశ్ మీదుగానే మన ప్రాంతంలోకి ఇంకొక రైల్వే లింక్ అనేది కూడా ఏర్పాటు చేశామన్నమాట. సో, ఆ దేశంలో నుంచినే మన దేశంలో ట్రైను ఆ దేశ భూభాగంలో ట్రైను వెళ్ళి మన దేశంలోకి మళ్ళీ కలుస్తుందన్నమాట. సో, ఇలాంటి మంచి మంచి ప్రాజెక్టులు ఉన్నట్టు థర్మల్ ప్రాజెక్టులు కానీ ఇలాంటివి చాలా ఉండేటివి ఆ దేశంతో సత్సంబంధాలు. ఇక మీదట చూడాలి. ఇప్పుడు సైనికుల చేతిలోకి వెళ్ళింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది ముందు ముందు తప్పకుండా అప్డేట్ ఇస్తుంటాను. సో, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.